ఇది 2025 జూలై 16 తారీఖు ఇయాల. 2026 మార్చ్ 1 తారీఖు వరకల్లా ఈ మావోయిస్టులనే పదమే భారతదేశంలో లేకుండా చేస్తాం. మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూపిస్తామని చెప్పేసి పదే పదే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నారు. అట్లా ఆయన మాటలు నిజం చేసుకుంటున్న దిశగానే బలగాలు కూడా ఎక్కడికక్కడ మావోయిస్టు అగ్రనేతలను మట్టుపెడతా ఉన్నాయి. అవి ఎన్‌కౌంటర్‌లు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లు అని చెప్పేసి ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు మాట్లాడుతా ఉన్నారు. మరోవైపు భారీ స్థాయిలో కీలకంగా పనిచేసేటటువంటి నేతలు, మావోయిస్టు నేతలు, కీలకంగా పనిచేసిన మావోయిస్టు అగ్రనేతలు ఒకవైపు చంపబడుతూ ఉంటూ, ఇంకోవైపు లొంగిపోతా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి ప్రజా జీవితంలో ఉన్న మాజీ మావోయిస్టులకు, ఉద్యమంలో పనిచేసి వచ్చినటువంటి మావోయిస్టుల బెదిరిస్తున్నట్టుగా కొన్ని లేఖలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అవి నిజమా? అబద్ధమా? పాతవా? కొత్తవా? తాజావా? లేకపోతే మాజీ లెటర్లా అవి కూడా? అసలు ఈ లొంగిపోవడాల వెనకాల ఏంటి? అసలు బెదిరింపు చేసి లొంగిపోతా ఉన్నారా? లేక స్వయంగా వాళ్ళు లొంగిపోతా ఉన్నారా? ఈ ఎన్‌కౌంటర్‌ల విషయం ఏంది? అగ్రనేతలనే చంపడం ఏంది? మిగతా వాళ్ళందరూ అగ్రనేతలు ఉంటే మిగతా క్యాడర్ అంతా ఉండాలి. ఆ క్యాడర్ అంతా కూడా ప్రజా జీవితంలోకి వచ్చిందా? లేకపోతే అసలు వాళ్ళు లేరా? ఇదే విషయాల మీద మనతో మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సార్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం చాలా విషయాలు. సార్ ఏమంటారు? నిన్న ఆత్రం లచ్చన్నతో పాటు కొంతమంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. వాళ్ళను లొంగిపోయారంటారా? లొంగిపోయేలాగా చేసిర్రని ఒకటి వినిపిస్తోంది. ఏది నిజం? అయితే అది హ్మ్, పూర్తిగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వాళ్లకు, వాళ్ళ ఆత్మస్థైర్యానికి, వాళ్ళ రాజకీయ చైతన్యానికి, వాళ్ళకున్న కమిట్మెంట్‌కు, ప్రజలపైన ఉన్న ప్రేమకు, ఉద్యమం ఎడల వాళ్ళకున్న ఆ స్పందనకు సంబంధించిన అంశం. అయితే ఒక్కసారి దశాబ్దాలుగా పార్టీలో పనిచేసి అంత బలహీనులే అవుతే, అంత బలహీనులు అయితే ఏ 5 సంవత్సరాల్లోనో, మొదటి దశాబ్దంలోనో అట్లా శత్రువుకు లొంగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. 40 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా పనిచేసిన, దీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ చేతిలోకి, రాజ్యం చేతిలోకి ఒక్కసారి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక్కసారి సరెండర్ అనేది అయిన తర్వాత ఇక వాళ్ళకి ఆ ట్యూటరింగ్ ఉంటుంది. ఏం చెప్పాలో, మీడియాకు ఎట్లా చెప్పాలో, ఎవరి వర్షన్ చెప్పాలో, ఏం చెప్పాలనేది వాళ్ళకు ఖచ్చితంగా రాజ్యం ఇచ్చిన ఒక ఉపదేశం ఉంటుంది. ఆ ఉపదేశంలో భాగంగా వాళ్ళకిచ్చిన ట్యూటరింగ్‌లో భాగంగా మాటలు, చేతలు, వ్యక్తీకరణలు అవన్నీ వస్తాయి. అయితే ఆ వ్యక్తీకరణలు వాళ్ళు చెప్పినవి 100%గా వాళ్ళకు సంబంధించినవి, వాళ్ళ ఒరిజినల్ హ్మ్, ఆ భావనలు అని అనుకోవటానికి, సంపూర్ణంగా అనుకోవటానికి అట్లా ఉండదు. అందుకని వాళ్ళ సహాయం, ఆర్థిక సహాయం ఎప్పుడైతే పొందారో, వాళ్ళు సాధారణ జీవితం గడుపుతామని ఎప్పుడైతే వచ్చిండ్రో, సాధారణమైన జీవితం గడుపుతామని వచ్చినోళ్ళకు కూడా రాజ్యం బెదిరిస్తుంది. ఎంతోమందిని వెంటాడింది. తెలంగాణ అనుభవాలు ఉన్నాయి మన ఎదురుగ్గా. వాళ్ళను వాళ్ళంతటా యథేచ్ఛగా వాళ్ళ భావాల ప్రకటన చేయకుండా, మీరు తప్పనిసరిగా ఈ రకంగానే మాట్లాడాలి, ఇలాగే చెప్పాలి, మిమ్మల్ని మీడియా అడిగితే అనే ఒకటి వాళ్ళకు హితబోధ చేసి ఉంటారు కనుక అవి వస్తాయి. ప్రజలు విశ్లేషణ చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ఈ ఆలోచనతో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా ఉన్నారు కదా. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఈ భాష ఎట్లా మాట్లాడుతున్నారు అనేది కొంత వాళ్ళకు వైచిత్రంగానే కనబడుతూ ఉంటుంది. వాస్తవం వేరుగా ఉంటుంది. అయినా మనం చెప్తున్నది ఏంటంటే, వాళ్ళకి ఏవైతే ఆశలు చూపి, భ్రమలు చూపి, మేము విపరీతమైన ఇక స్వర్గాన్ని చూపిస్తాం మీరు బయటకు వస్తే ఏదైతే చెప్పి ప్రచారం చేస్తున్నారో, గత కొన్ని ఏళ్ళుగా ఈ లొంగిపోండి అనే ప్రచారం రాజ్యం ఒక క్రమ పద్ధతిలో సిస్టమాటిక్గా చేస్తూనే ఉంది. బెదిరిస్తుంది, కుటుంబాలను బెదిరిస్తుంది, తల్లులను, వాళ్ళ భార్యలను, పిల్లలను బెదిరించి నానా విధాలుగా వాళ్ళు లొంగిపోయే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇది తప్పు. ఇప్పుడు గాజర్ల ఇప్పుడైతే ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు అందరూ ఉన్నారో, గత ఏడాది కాలంగా కావచ్చు, 6 నెలల కాలంగా కావచ్చు, నెల నుంచి కావచ్చు, లొంగిపోయిన వాళ్ళంతా కూడా నిజంగా వాళ్ళు మీరంటున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం, హెచ్చరించడం,
ఇలాంటి చర్యల వల్ల లొంగిపోతున్నారంటారా? లేక మావోయిస్టు ఉద్యమం అడవుల్లో దాన్నేమంటారు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు, కొనసాగించే పరిస్థితులు లేవు కాబట్టే లొంగిపోతుర్రనుకోవచ్చా? అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా జూన్ 18 నాడు గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్ జరిగింది. అంతకంటే ముందే ఆ కుటుంబీకులు చెప్పేదాని ప్రకారంగానే అంతకంటే ముందే వాళ్ళ ఇంటికొచ్చి మీ అన్నకు చాలా ప్రమాదం ఉంది, ఆయనను లొంగిపోండి అని చెప్పి ఒక కేంద్ర కమిటీ సభ్యుడి ఇంటికెళ్ళి ఆ కుటుంబీకులను భయపెట్టడమో, బెదిరించటమో, అడగటమో, చెప్పటమో చేసిన పరిస్థితి. అట్లాగే మళ్ళీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడగటం అనే దారుణ ఇంటికి కూడా వెళ్ళి అడిగారు. అంటే దీనివల్ల మనకు అవుతుందంటే ఒక సిస్టమాటిక్గా రాజ్యం అదొక పాలసీ విధానంలో భాగంగా లొంగుబాటు చర్యలకు ఒక పాలసీ విధానాన్ని రూపొందించింది. అయితే తీరా వాళ్ళు లొంగుబాటు అయ్యి ఈ వాళ్ళు చెప్తున్న ఈ స్రవంతి ఏదైతే ఉందో ఆ స్రవంతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చిందా అంటే చాలామంది అనుభవాలు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు, వాళ్ళ గోడు మనకు చెబుతూ ఉన్నారు. వీళ్ళు ప్రామిస్ చేసేది, వాగ్దానం చేసేది ఒకటి, ఆకర్షించేది ఒకటి, మేము ఇది చేస్తాం, ఒక సంపూర్ణమైన ఒక బంగారం లాంటి జీవితం మీకు ఇస్తామని చెప్పేది ఒకటి, లొంగిపోయిన తర్వాత ఆ పూటకి ఏదో చెక్కో లేకపోతే క్యాషో ఏదో ఒకటి చేతిలో పెట్టి మీకు 5 ఎకరాల భూమిని ఇస్తామనటం, ఒక ఇల్లు కట్టిస్తామనటం, అది ఎప్పటికీ జరగని పనిగా మనకు చాలామంది అట్లా లొంగిపోయి వచ్చిన వాళ్ళు మనకు చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే బూటకపు ఎన్కౌంటర్‌లని మీరేదైతే చెప్తా ఉంటారో ఎన్కౌంటర్‌ల విషయంలో, ఈ లొంగుబాట్లు గూడా బూటకపు లొంగుబాట్లేనా? అయితే రాజ్యం చేసేదన్నీ బూటకపు చర్యలే చేస్తుంది. రాజ్యము ఒక నీతిగా, నిజాయితీగా, ఒక సూత్రబద్ధంగా, ఒక డెమోక్రాటిక్ సూత్రాలకు కట్టుబడి, రాజ్యాంగం ప్రసరించిన విలువలకు లోబడి, ఆ రాజ్యాంగం వెలుతుల్లో పనిచేసే వ్యవస్థ ఏదైనా భారతదేశంలో ఉంటుందంటే కేవలం ఈ పోలీసు వ్యవస్థ మాత్రమే. మీకు సాధారణ ప్రజలకు కూడా అనుభవంలోకి చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఏమని? మిమ్మల్ని ఇంటికి వస్తారు. ఒక నిందితుడో లేకపోతే ఒక ఆరోపణ మోపబడ్డ వ్యక్తి ఇంటికి వచ్చేసి మిమ్మల్ని మా సార్ రమ్మంటున్నాడు, ఎస్ఐ గారు రమ్మంటున్నారు, లేకపోతే సిఐ గారు రమ్మంటున్నారు, పిలిచి మాట్లాడి పంపిస్తామని తీసుకెళ్తారు. పిలిచి మాట్లాడి అర్ధగంటలో, గంటలో పంపిస్తామని తీసుకెళ్ళిన వ్యక్తిని శవంగా తయారు చేసి అదే కుటుంబీకుల చేతిలో పెడతారు. అంటే పోలీసులు ఏది కరెక్ట్గా చెప్తారని, పోలీసులు ఎప్పుడైనా నిజం చెప్తారని ప్రజల్లో ప్రాతుకుపోయి ఉందా? అంతెందుకు, పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో, పోలీసులు తయారు చేసే నివేదికలు ఏవైతే ఉంటాయో కోర్టులే నమ్మవు అవి. కోర్టులో పోలీసులు తయారు చేసి సమర్పించే నివేదికలు కోర్టులో చెల్లవు. అవి పోలీసుల వర్షన్స్ కోర్టులో చెల్లవు. కోర్టులో న్యాయ వ్యవస్థ ముందు చెల్లని నివేదికలు తయారు చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసులు చెప్తున్న మాట నమ్మని స్థితికి వాళ్ళు చేరుకున్నారు. కోర్టులు నమ్మలేని వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీసు వ్యవస్థ ఉంటుంది. కనుక పోలీసులు ఏది చెప్పినా, పోలీసులు ఏది చేసినా పెద్ద హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగినాయి. ఇటు అటు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది, గంటల తరబడి జరిగింది. కాల్పులు ఆగిపోయిన తర్వాత పోయి చూస్తే శవాలు ఆడ పడి ఉన్నాయని చెప్తారు. ఎంతవరకు నిజం అది? పౌర హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా పోరాడుతుంది. పౌర హక్కుల సంఘం పుట్టుకే ఈ రాజ్యం, ఈ పోలీసులు చేస్తున్న హింసను ఖండించటం కోసమే సంస్థ ఏర్పడింది. అంటే ఒక రాజ్యం చేస్తున్న, ఒక పోలీసులు చేస్తున్న ఒక చర్యను ఖండించటానికి ఒక సంస్థ ఉనికిలోకి వచ్చింది అంటే పోలీసు చర్యలు ఎంత నిర్బంధపూరితంగా, ఎంత హింసాపూరితంగా, ఎంత ప్రజలు అసహించుకునే పూరితంగా ఉంటాయో మనం గమనించవచ్చు. అది ఎట్లా ఉంటుంది సార్ ఈ లేఖల విషయంలో? ఇప్పుడు మాజీ లొంగిపోయి ఇప్పుడు ప్రజా జీవితంలో కలిసిపోయిన వాళ్ళ
మాజీలు ఎవరైతే ఉంటారో పలువురు పేర్లు అవసరం లేదు. పేర్లు కూడా జనాలకు చూస్తా ఉన్నారు కాబట్టి, ఆ లేఖల పేరుతోటి తిరిగి వాళ్ళను బెదిరిస్తున్నట్టుగా కొన్ని లేఖలు వైరల్ అవుతున్నాయి. వార్తల్లో కనిపిస్తా ఉన్నాయి. పలానా అన్నకు పలానా మాజీ నక్సలైట్‌కు బెదిరింపు లేఖ కేంద్ర కమిటీ నుంచి, పొలిట్ బ్యూరో నుంచి, వర్కింగ్ కమిటీ నుంచి అని చెప్పేసి లేఖలొస్తా ఉన్నాయి. ఆ లేఖలు నిజమా? అబద్ధమా? వీళ్ళేమో ఖండిస్తా ఉన్నారు. రీసెంట్‌గా జంపన్నకు ఒక బెదిరింపు లేఖ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఆయననేమో ఖండిస్తా ఉన్నారు. ఇది వీళ్ళు ఇప్పటి లేఖ కాదు, పాత లేఖ అని వీళ్ళేమో ఈ వార్తలలోనేమో జంపన్నకు బెదిరింపు లేఖ, మావోయిస్టుల హెచ్చరిక అని వస్తుంది. ఈ లేఖలు దీంట్లో సారాంశం ఏంది? ఏమన్నా ఎత్తుగడ ఉందా ఇందులో? అయితే ఇప్పుడు ఎంత రాజ్యం ప్రజల మీద విరుచుకుపడుతుందంటే, ఆ రక్తపు టేరుల్లో దండకారణ్యంలో నివసిస్తున్న ఆదివాసీలను ముంచేస్తూ ఉంది. అక్కడ ఉన్న వనరులను కొల్లగొట్టుకోవటం కోసం కొద్దిమంది పిడికెడు మంది పెట్టుబడిదారుల చేతిలోకి పోవటం కోసం ఒక హంతక ప్రక్రియకు తెరదీసి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఖనిజ సంపదను పెట్టుబడిదారుల దారాదత్తం చేయాలనే ఒక కంకణం కట్టుకున్న రాజ్యం. ఎవ్వరు ముందుకొచ్చినా, ఎవరు అడ్డొచ్చినా, చెట్లు అడ్డం వస్తే చెట్లు నరికేస్తున్నారు. లక్షలాది చెట్లు నరికేస్తున్నారు. అదే అడవి ఈ రోజుకల్లా పూర్తిగా భస్మీపటలమై ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. రేపు ప్రజలకు ఆక్సిజన్ అందని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ ఆ రకంగా చెట్లు అడ్డం వస్తే చెట్లు నరికేయటం, భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను తీసి పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం అనే పాలసీ విధానంలో భాగంగా మనుషులు అడ్డం వస్తే కూడా వీళ్ళు ఆదివాసీలా, వీళ్ళు నక్సలైట్లా అని చూడకుండా మనుషులు అడ్డం వస్తే కూడా వాళ్ళని చంపే ప్రయత్నానికి మొదలుపెట్టింది. కనుక వీళ్ళు చేస్తున్న ఎన్కౌంటర్ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్స్ మరీ ముఖ్యంగా అన్ని 100కు 100% బూటకం. బూటకం అని ప్రజలకు తెలిసిపోయింది. ఏంటంటే, గత మే నెలలో కర్రెగుట్ట చుట్టూ 50,000 బలగాలు, యుద్ధ శకటాలు, వైమానిక దాడులు, పైనుంచి వైమానిక దాడుల నుంచి బాంబులేశారు. కింది నుంచి ఒకటే తుపాకుల మోతలు, దట్టంగా కమ్ముకున్న ఆ పొగలు, ఆ పోలీసుల అరుపులు మాత్రమే కనబడ్డాయి. కానీ అటువైపు నుంచి ఎక్కడైనా కాల్పులు జరిగినట్టుగా మనకు అంటే కర్రెగుట్టల అనుభవంతో మొదలు పెట్టుకుంటే మొత్తం తెలంగాణ పల్లెల్లో జరిగిన మొత్తం ఆ పోలీసు చర్యలన్నీ, ఎన్కౌంటర్ పేరు మీద జరిగిన చర్యలన్నీ దాదాపుగా ఎన్కౌంటర్లన్నీ బూటకమని చెబుతున్నాం. ఎన్కౌంటర్లన్నీ, ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వం హత్యలేనని చెబుతా ఉన్నాం. ఈ లేఖల విషయానికి, లేఖల మీద ఏమంటారు? అవి నిజంగా లేఖలా? సృష్టించిన లేఖలా? బెదిరింపు లేఖలా? హెచ్చరిక లేఖలా? ఎత్తుగడ లేఖలా? అదే చెప్తున్నాను. అంటే ఇంతటి అన్సర్టన్ పరిస్థితిని ఉన్నాయి కనుక మేము వాళ్ళకి చర్చలకు వస్తాం అని 6 సార్లు లెటర్స్ పంపించారు. 6 సార్లు లెటర్స్ పంపిస్తే వాటికి స్పందించకుండా, అందులో స్పష్టంగా మావోయిస్టు పార్టీ కూడా చెప్తుంది, మేము చెల్లాచెదరై ఉన్నాము, మేము ఒకరికొకరికి మాట్లాడుకోవటానికి అవకాశం లేకుండా ఉంది. కనుక ఒక 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 నెల రోజులు, 6 నెలలు, 3 నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము అందరం కలుసుకొని, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు అందరూ కలుసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. మీరు చెప్తున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చిస్తాం. ఆ చర్చలకు ఆస్కారం కల్పించే విధంగా మీరు కాల్పుల విరమణ ప్రకటించండి అని చెబితే, ప్రకటించకుండా యుద్ధం కొనసాగిస్తుంది. ఈ యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో ఏమవుతుందంటే, ఎక్కడి వాళ్ళు అక్కడ కకావికలమై ఉన్నారు. ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితులు ఏర్పడిన ఈ సందర్భంలో ఏ లెటర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది అందరికీ సందిగ్ధంగా ఏర్పడిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ లెటరు ఏది వాస్తవమైన లెటరు, ఏది బూటకమైన లెటరు, ఎవరి తరపున నుంచి రాస్తున్నారు అనేది కూడా తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి గారికి రాసిన లెటర్ కూడా నిజమే, ఇది పార్టీ నుంచి వచ్చిందేమో, ఉద్యమకారులే రాసిండ్రేమో అని అనుకున్న సందర్భం నుంచి మొదలు పెడితే, మేము రాయలేదని ప్రకటిస్తే, ఈ సందర్భాలను చూస్తే మనకు వాళ్ళు రాస్తున్న ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మాలా నమ్మకూడదా అనే ఒక సందిగ్ధం ఏర్పడటానికి బాధ్యత
మళ్ళీ స్టేటే రాజ్యమే వహించాలి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో గందరగోళంలో టోటల్ కన్ఫ్యూజన్ అంటాం. ఈ గందరగోళ పరిస్థితుల్లో వ్యక్తులకు కూడా మీరు చెప్పిన ఆ వాళ్ళకు కూడా లెటర్స్ వచ్చి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎటువంటి నేపథ్యం ఏర్పడి ఉన్నదంటే పాత లెటర్స్ కూడా ఇప్పుడు వెలుతురులోకి వస్తున్నాయి. ఒక 7 సంవత్సరాల కింద 8 సంవత్సరాల కింద పార్టీ రిలీజ్ చేసిన లెటర్స్ కూడా వస్తున్నాయి. అవి ఇప్పుడు తాజాగా మీ మీడియా వడ్డీ వార్పిస్తుంది. అందుకని ఏది నిజము, ఏది కరెక్టు, ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనుకోవటానికి ప్రజలను ఆ సందిగ్ధం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం ఇవాళ. ఏ ఉత్తరం కరెక్ట్ అని తేలటానికి, ఒక నివృత్తి జరగటానికి ప్రజలకు ఇవాళ ఒకటే మార్గం ఏంటంటే, ఆల్రెడీ మావోయిస్టు పార్టీ ప్రకటించి ఉంది. భారత రాజ్యం ఇవాళ కాల్పుల విరమణ ప్రకటించాలి. కాల్పుల విరమణ ప్రకటించి వాళ్ళందరూ కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కల్పిస్తే తప్ప ఇవాళ ప్రజలకు ఆ సందిగ్ధావస్థ నుంచి మనం బయటపడేయలేం. ఒకవైపు మావోయిస్టులు ఇలా కోరుతా ఉంటే, ప్రజా సంఘాలు చర్చల కోసం జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే, ఓ నంబాల కేశవరావు, ఓ గాజర్ల అశోక్, ఓ వరలక్ష్మి ఇట్లాంటి మావోయిస్టు కీలక నేతలు, అగ్రనేతలందరినీ మట్టుపెడుతూ మిగతా కొంతమంది కీలక నేతల్ని లొంగపరుచుకుంటా ఉంది. సో ఇక ఏదైతే 2026 మార్చి 1 నాటికి మావోయిస్టు రహిత భారతదేశం అని ఏదైతే అమిత్ షా చెప్తా ఉన్నారో, ఆ దిశగానే వాతావరణం కనిపిస్తుందని అనుకోవచ్చా? అదే ఇప్పుడు రాజ్యం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రజలను అవమానపరుస్తుంది. రాష్ట్రంలో ఒక చర్చల కమిటీ ఏర్పడింది. అఖిల భారత స్థాయిలో ఒక చర్చల కమిటీ ఏర్పడింది. వ్యక్తులు, మేము పౌర హక్కుల సంఘంగా మేము కూడా అనేకమైన లెటర్స్ రాసి ఉన్నాం. అమిత్ షా గారికి రాసాం, ప్రైమ్ మినిస్టర్ గారికి రాసాం, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలందరికీ మేము లెటర్స్ అన్ని రాసి, మీరు కాల్పుల విరమణ చేసి చర్చలు జరపాలని చేస్తే ప్రజలందరూ డిమాండ్ చేస్తుంటే ఈ దానికి ప్రతిగా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంటుందంటే, మేధావులను పట్టించుకుంటలేదు, సంఘాలను పట్టించుకుంటలేదు, శాంతి చర్చల కమిటీలను పట్టించుకుంటలేదు, పౌర సమాజాన్ని పట్టించుకుంటలేదు. పౌరులు చెప్పిన మాటలు కూడా, ప్రజలు చెప్పిన మాటలు కూడా బేఖాతరు చేసి ఇవాళ ఏం చేస్తుందంటే, ప్రజలను ఎంత అవమానపరుస్తుందంటే, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుంది, ప్రజలను అవమానం చేస్తుంది. ఏం చేస్తుంది? చర్చలు జరపాలని, ఎవరితో చర్చలు జరపాలని ప్రజలు కోరుకున్నారో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును మే 21 నాడు ఆయనతో పాటుగా 28 మందిని చంపి, మీరు చర్చలు జరపండి అని మీరు డిమాండ్ చేస్తే, ఇదిగో మేము మీ శవాలను ముందు పెడతాం. నిజానికి శవాలనైనా ఇచ్చిండ్రా? శవాలను ఇవ్వలేదు. విజయలక్ష్మి శవం కానీ, లేకపోతే ఇక్కడ నంబాల కేశవరావు శవం కానీ, ఆ శవాలను పురుగులకి అప్పచెప్పిండ్రు. శవాలన్నీ కుళ్ళి కృషించి దుర్వాసన వచ్చి, ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం, ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వాలని అనుకోలేదు. ఇవ్వాలని శవాలను ఇవ్వాలని అనుకోకపోతే మరుసటి రోజు డిక్లేర్ చేసి చెప్పొచ్చు కదా. శవాల మీద కక్ష తీర్చుకునే ప్రభుత్వాలను, శవాల మీద కక్ష తీర్చుకునే హోం మంత్రులను మనం ఎక్కడైనా చూసినామా? ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా? అయిపోయింది, చంపేసిన అంతవరకు రాజకీయాలు ఉంటాయి. చంపబడిన తర్వాత, ఒక వ్యక్తి చంపబడిన తర్వాత ఇంకా రాజకీయాలు ఎక్కడిది? అది శవమే కదా. శవానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా. భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా శవాలను కూడా, పోనీ అన్ని కాకపోయినా మన సాంప్రదాయ ప్రకారంగా, మీరు హిందువులని చెప్పుకుంటారు కదా, హిందువుల సాంప్రదాయ ప్రకారంగానైనా సరే ఒక గౌరవప్రదంగా శవాలను తీసుకెళ్ళి వారి విశ్వాసాల అనుసారంగా అంత్యక్రియలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకు ఆ సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత రాజ్యం పైన కూడా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులల్లో మావోయిస్టు ఉద్యమం అడవుల్లోంచి జనాల్లోకి వచ్చి రూపు మార్చుకునే కానీ పంతా మార్చుకునే ఆలోచనలు కానీ ఏమైనా ఆ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఈ విషయాలన్నీ తేలడం కోసం మీరు అన్నట్టుగా మొత్తం సమాజము
మొత్తం సమాజం అని కాదు కానీ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఆ ఉద్యమం మీద ప్రేమ ఉందో, ఆ ఉద్యమం మీద తపన ఉందో, ఒక కన్సర్న్‌తోనో ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అయితే అడుగుతా ఉన్నారు. మీరు ఆయుధాలను పక్కకెట్టి సాయుధ విరమణ చేసి మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేయొచ్చు కదా అని ఒక కన్సర్న్ తోటో, ఒక అభిమానంతోటో అడిగే వాళ్ళు ఉన్నారు. అయితే ఏది ఏమైనా మనం చెప్పడం కాదు ఆ విషయాల గురించి. కానీ మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. సాయుధ విరమణ చేస్తామా, లొంగిపోతామా, అసలు మీరు చెప్తున్న ప్రతిపాదనలను ఏం చేస్తాము అనే దానికి ఏ ఒక్కరము నిర్ణయం తీసుకునే పరిస్థితి కాదు ఇక్కడ. మేము ఒక ఉమ్మడిగా ఒక కమిటీగా కూర్చున్న తర్వాత దాన్ని చర్చించి, లోతుగా చర్చించి మీరు పెడుతున్న ప్రతిపాదనలు అన్నిటి మీద మేము ఒక నిర్ణయానికి వస్తాము. ఆ నిర్ణయానికి వచ్చే దిశగా మేమందరం ఒక చోట కూర్చొని మాట్లాడే పరిస్థితి కల్పించాలంటే మీ వైపు నుంచి కాల్పుల విరమణ చేయాలి. కాల్పుల విరమణ చేస్తే ఈ ప్రపోజల్స్ అన్నీ మేము డిస్కస్ చేస్తామంటున్నారు. ఇవాళ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరు ఏవైతే కోరుకుంటున్నారో లొంగిపోండి అని, బయటికి రండి అని, ప్రజాస్వామ్య పోరాటాలు చేయండి అని, అదే గొంతుతో అదే ఆలోచనతో ఒక అప్పీల్ ఏంటంటే, ప్రభుత్వము వాళ్ళను ఆలోచింపజేయకుండా కాల్పుల విరమణ ఎందుకు చేస్తలేదు, ప్రభుత్వం ఎంత విషపూరితంగా రాను రాను కర్కశంగా తయారవుతుంది అనే దాన్ని ఆలోచించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఇప్పటికైనా కాల్పుల విరమణ జరిపించి అని చర్చలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. మీరన్నట్టుగా ఈ ఆపరేషన్ కగార్ను ప్రకటించి ఆ ప్రకటించిన ఆపరేషన్ కగార్ను విరమించడం దిశగా ఒత్తిడి తీయాలి. ఆ ముహూర్తం పెట్టి 2026 మార్చి కల్లా మేము ఖతం చేస్తాం, 29 జూన్ నాడు నిజామాబాద్లో సభ పెట్టి ఆ సమాప్తికరింగే మావోయిస్టు పార్టీకి అని అడగటం అనే దాని వెనుక అంతం చేస్తాం, చంపేస్తామని ఒక కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అమిత్ షా ఆ మాటలు అనొచ్చా అని కూడా ప్రజలు భావించాలి. మేము పెడుతున్న డిమాండ్ను ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక పరిగణలోకి తీసుకుంటలేదు అనే విషయాన్ని కూడా భారత సమాజం మొత్తం ఆలోచించాలని, ఇంకా భారత ప్రభుత్వం మీద మేము పెడుతున్న ఒత్తిడి సరిపోతలేదు. మొత్తం సమాజం, మేధావులు, కవులు, కళాకారులు, సృజనాత్మకంగా ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఉద్యమాల ఎడల కన్సర్న్ ఏదైతే ఉందో ఆ కన్సర్న్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చర్చలకు దిగి వచ్చే విధంగా చేయాలని చెప్పి పౌరాకుల సంఘం ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, నిత్యం ఏదో ఒక చోట మావోయిస్టుల ఎన్కౌంటర్ పేరుతో ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటే అక్కడ 10 మంది లొంగిపోయారు, ఇక్కడ 20 మంది లొంగిపోయారు, భారీగా కేంద్ర కమిటీ సభ్యులు, కీలక నేతలు లొంగిపోయారు అని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం. ఆ వార్తలన్నీ కూడా బూటకపు వార్తలే. ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లు, లొంగుబాట్లన్నీ కూడా బూటకపు లొంగుబాట్లు. కగారు పేరుతో మావోయిస్టుల మీద చేస్తున్న ఈ దాడి మావోయిస్టుల మీద మాత్రమే కాదు, ఆదివాసీల ఘనమైన సంపద మీద కూడా, దేశం మీద కూడా. కాబట్టి ఈ మావోయిస్టులను కాపాడుకునే బాధ్యత, ఆదివాసులను కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలందరి మీద ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని మానుకోవాల్సిందిగా హితవు పలకాలని చెప్పేసి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అదర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.